ఇవన్నీ తీసుకున్నాక దిస్ ఈస్ ది అప్రోచ్ యూ హ్యావ్ టేకన్. ఈ అప్రోచ్లో మల్టీ ప్రొలాంగ్డ్. వన్ ఈస్ క్లియరింగ్ పెండింగ్ లయబిలిటీస్, సెకండ్ ఎన్షూరింగ్ వెల్ఫేర్, ఫుల్ఫిల్లింగ్ ప్రామిసెస్, ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, గుడ్ గవర్నెన్స్. ఇక్కడ 3 బడ్జెట్లు పెట్టాం. 3 బడ్జెట్లు మీరు చూస్తే 24-25 కరెక్టింగ్ బడ్జెట్ టు రికవర్ ఫ్రమ్ షాక్స్ ఆఫ్ ప్రీవియస్ రీజిమ్ మిస్ గవర్నెన్స్. ఆ ఇయర్ అంతా దానికి సరిపోయింది. 25-26 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. దాని మీద క్లియర్గా ఏ ఇయర్ ఏం జరుగుతుందో దాని మీద పెట్టాం. 26-27 బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ త్రూ స్పెషల్ ఇనిషియేటివ్స్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ 3 ఎకనామిక్ రీజియన్స్ తయారు చేశాం. 3 రీజియన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఒక్క క్లియరింగ్ పెండింగ్ బిల్స్ చూస్తే 48,616 రూపాయలు ఉంటే అది 29,259 తగ్గించాం. దగ్గర 28,000 కోట్లు పే చేశాం. 29,000 కోట్లు పే చేశాం. క్లియరింగ్ ఎంప్లాయీస్ డ్యూస్ 30,849 కోట్లు పే చేశాం. గ్రాట్యుటీస్ కానీ, సిపిఎస్ కాంట్రిబ్యూషన్, ప్రావిడెంట్ ఫండ్, ఏపీజీఎల్ఐ స్కీమ్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ కలిపి. థర్డ్ వన్, ఇక్కడ నెగోషియేషన్ ఆఫ్ లోన్ వెరీ డిఫికల్ట్. అంటే ఇది ఫేజ్ 1. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మన ఆర్థిక స్థితిగతుల్ని పెంచుకుంటే, ఎకనామిక్ వైబిలిటీ, స్టెబిలిటీ వస్తే, రేటింగ్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిస్తారు. మాక్సిమం దానికి ప్లాన్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ 1,100 కోట్లు యాన్యువల్ సేవింగ్స్ వచ్చింది. ఓవరాల్ సేవింగ్స్ 8,269 కోట్ల రూపాయలు ఓవరాల్ సేవింగ్స్ వచ్చాయి.